నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూటమి విజయం సాధించింది, ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా తర్వాత ఇప్పుడు మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల్లో కూడా రాజకీయాలు గందరగోళంగా మారినటువంటి నేపథ్యం. అంటే అక్కడ మహారాష్ట్రలో సీన్ మొత్తం మారిపోయింది. పార్టీల నేతల వ్యవహార శైలితో అక్కడ కార్యకర్తలందరూ కూడా అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే శివసేన అధినేతగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ ఏదైతే ఎస్పీ అధినేతగా ఉన్నటువంటి శరద్ పవార్ ప్రశంసించడం కొంత దుమారం రేపుతుంది మహారాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సమావేశమైంది. దీంతో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల్లో రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. రెండు కూటముల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడడం కొంత వింత పోకడకి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అంటే ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాయుతి కూటమి గెలిచినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా మహాయుతి కూటమిలో అలాగే ఓడిపోయినటువంటి విపక్ష కూటమి మహావికాస్ అఘాడీల నేతల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చాయి. చివరికి అవన్నీ సర్దుకున్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కూటమిల్లో రాజకీయాలు ఊహించినటువంటి మలుపులు తిరుగుతూ ఉన్నాయి. సో గత 2.5 నెలల సమయంలోనే సీఎం ఫడ్నవీస్ ఏదైతే శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతలు 3 సార్లు భేటీ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీలో ఉన్న కీలక నేతగా ఉన్నటువంటి ఆదిత్య ఠాక్రే ఏకంగా 2 సార్లు సమావేశమయ్యారు. ఇక శివసేనలో చీలిక రావడానికి దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని గతంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు ఆరోపించినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది. కానీ ఇప్పుడు వారే బీజేపీతో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అయితే త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార విపక్ష పార్టీల భేటీలు కీలకంగా మారాయి. తమకు వేరే మార్గాలు ఉన్నాయని మిత్రపక్షాలకు హెచ్చరికలు పంపించేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారనే అనుమానాలు కూడా అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు ఏదైతే గార్డియన్ మినిస్టర్ల నియామకంతో కూడా మహాయుతిలో విభేదాలు పెరిగాయి. బీజేపీకి చెందినటువంటి గిరీష్ మహాజన్కు నాసిక్, అట్లాగే ఎన్సీపీకి చెందినటువంటి అదితి థార్కరేను కొంత రాయ్గఢ్కు ఇన్ఛార్జీలుగా నియమించడం వల్ల శివసేన షిండే వర్గం ఆగ్రహంగా ఉంది. తమ మంత్రులైనటువంటి దాదాజీ భూసే అట్లాగే భరత్ గోడావలేను ఈ లిస్టులో చేర్చకపోవడంపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహాజన్ తాత్కార్యాల నియామకం ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా అక్కడ రాజకీయంలో కలకలం రేపుతోంది. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కూడా పార్టీల మధ్య విభేదాలు కొంత భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ నేత శరద్ పవార్ పొగిడారు. దీంతో శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతగా ఉన్నటువంటి సంజయ్ రౌత్ కొంత పవార్ను తప్పుపట్టారు. ఇలా జరిగినటువంటి 2 రోజులకే ఆదిత్య ఠాక్రే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు. కానీ ఇక్కడే ఉన్న శరద్ పవార్ను మాత్రం కలవలేదు. అయితే చాలా మంది శివసేన ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు ఉన్నారో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా వెళ్దామని ఉద్ధవ్ ఠాక్రేకు సూచనలు చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల్లో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయని మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. 3 నెలల క్రితమే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఇందులో బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో అధికార కూటముల్లో ఓటమిపై కూడా ప్రతిపక్ష కూటముల్లో విభేదాలు తలెత్తాయి. చివరికి అవన్నీ ఎలాగో సర్దుకున్నా మళ్ళీ రాజకీయ ప్రత్యర్థులతో భేటీలతో కొంత మహారాష్ట్రలో వేడి పుట్టిస్తుంది. కానీ గత 2.5 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతలు కనీసం 3 సార్లు సమావేశమయ్యారు. స్వయంగా పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే 2 సార్లు భేటీ అయినటువంటి నేపథ్యంలో శివసేన చీలికకు ఫడ్నవీసే కారణమని గతంలో తీవ్రంగా ఆరోపణ చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు ఇలా భేటీ కావడం వాస్తవానికి సంచలనం రేపింది. మరోవైపు మహారాష్ట్రలో నవనిర్మాణ్ సేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్ ఠాక్రేతో కూడా ఫడ్నవీస్ భేటీ కావడంతో 2 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావిస్తున్నారు. సో ఇప్పుడు 2 కూటముల్లో పార్టీలు ప్రత్యర్థి పార్టీలతో అంటగాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలోని భేటీలు కీలకంగా మారాయని చెప్తున్నారు. వేరే మార్గాలు కొంత ఉన్నాయని భాగస్వాములను హెచ్చరికలు పంపడానికి ఈ సమావేశాలు జరుగుతున్నాయనేది కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. మొత్తం మీద ఇక 2 కూటముల్లో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, ఎవరితో ఉండని మాత్రం అర్థం కానటువంటి నేపథ్యం రాజకీయ విశ్లేషకులు ప్రజలు తలలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం మనం మహారాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాం. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల నాటికి 2 నెలల తర్వాత కూడా కొంత సీన్ మొత్తం మారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్కడ మహారాష్ట్ర రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యు.